డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుడి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ SBI ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో, ఈ లేడీతో. చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి, దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్లో హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు.